సో ఏందిరా రే. సో అన్న అయితే ఇప్పుడే లోపలికి వెళ్ళాడు. చూడండి. సో పైకి వచ్చి చెత్త అయితే వేస్తూ ఉన్నాడు పైకి అయితే. సో 40,000 అంటే ఈ రోజుకి ఎగ్జాక్ట్లీ ఈ సండేకి అయితే సో 10 days అంట. సో 10 daysకి పర్ డే 40,000 అంటే సో 4 lakhs అయిపోయింది. సో ఇప్పటికే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ HRW బ్లాగ్స్. సో ఇటు కొంచెం బాగా అయితే వస్తుంది. సో నా వాయిస్ కొంచెం తక్కువగా అయితే వస్తూ ఉంటుంది. కొంచెం వాల్యూమ్ కొంచెం ఎక్కువ పెట్టుకుని అయితే వినండి. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే సో మనం అయితే ప్రజెంట్ ఇప్పుడైతే ఇసుకపల్లి బీచ్ దగ్గర అయితే ఉన్నాం. నేను ఇప్పుడైతే సముద్రం దగ్గర అయితే ఉన్నాను అనమాట. సో ఈరోజు అయితే సండే అనమాట. సండే ఒక చిన్న బ్లాగ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో ఇటు నుంచి పెడితే మనం బాగా కనిపించాం, ఇటు పెడితే మాత్రం గాలి అనేది ఎక్కువగా అయితే వస్తూ ఉంటుంది. సో ప్రజెంట్ నేను ఇప్పుడైతే ఇసుకపల్లి బీచ్ దగ్గర అయితే ఉన్నాను అనమాట. ఇందాక కూడా చెప్పాను అనమాట. సో ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సో ఇక్కడైతే ఒక వర్క్ అయితే జరుగుతూ ఉంది. సో దానికోసం నేనైతే స్పెషల్గా ఇక్కడికి వచ్చి ఇట్లా వ్లాగ్ తీద్దామని అయితే ఫిక్స్ అయిపోయినాను. సో ఈ వ్లాగ్ మాత్రం మీరైతే కంపల్సరీగా లాస్ట్ వరకు అయితే చూడండి. సో నేను చెప్పి ప్రతి మాట మీరైతే క్లారిటీగా అయితే వినండి. సో కొంచెం స్ట్రగుల్గా ఫీల్ అవుతున్నాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సో సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ నాకంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కొత్తగా ఛానల్ అయితే పెట్టున్నాం మనమైతే. సో ఇప్పుడైతే మనమైతే మీకు ఒక లొకేషన్ అయితే చూపిస్తా చూడండి. సో ఇదనమాట. సో ఈ లొకేషన్ ఏంటంటే ఇసుకపల్లి చెరువు అనమాట ఇదైతే. సో చెరువు కాదు, ఆరు అని ఇక్కడ అంటారు. సో సముద్రంలో మిక్స్ అయ్యే ప్లేస్ అనమాట ఇదైతే. సో మీకైతే చూస్తున్నారు కదా. సో ఈరోజు నేనైతే ఇక్కడికి వచ్చి స్పెషల్గా వ్లాగ్ తీయడానికి రీజన్ ఏంటంటే సో ఇప్పుడు ఇక్కడ అయితే ఒక 2,000 గడపలు ఇక్కడైతే ఈ మత్స్యకారులు అయితే ఉన్నారనమాట. 2,000 గడపలు మత్స్యకారులు అయితే ఉన్నారు. సో ఐ మీన్ కొంచెం తప్పుగా చెప్పుంటే ఐఎమ్ రియల్లీ సారీ. సో 2,000 ఏముందిలేండి, ఒక 3,000 అలాగైతే ఉంటుంది. సో చాలా ఇల్లులు అయితే ఉన్నాయి ఇక్కడ. సో వీళ్ళు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు నాకైతే అస్సలు అయితే ఐడియా లేదు. సో ప్రజెంట్ ఇప్పుడు టైం అయితే 4 అవుతుంది. సో 4కి నేనైతే సముద్రం దగ్గర అయితే వచ్చాను, ఇంటి దగ్గర నుంచి ఇప్పుడైతే. సో ఇక్కడ సిచ్యువేషన్ ఎలాగుందంటే సో మత్స్యకారులు అనేవాళ్ళు 1 yearలో 6 months వరకు అయితే వేట అయితే చేస్తారు. సో ఫస్ట్ 3 months, లాస్ట్ 3 months అయితే వీళ్ళకైతే అలో అయితే ఉంది. సో మిగతా డేస్ ఏముంటుందంటే 6 months ఏంటంటే సో ఫిష్ అనేది ఎగ్స్ పెట్టి ఇంకా వాళ్ళ చిన్న ఫిష్ అయితే ఉంటుంది కాబట్టి సముద్రం వెళ్ళడానికి అలో అయితే లేదు. బట్ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే సో జనవరి ముందు డిసెంబర్ 2023 డిసెంబర్కి సో ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద పడవలు సో ఎక్కడెక్కడ మద్రాస్ నుంచి చెన్నై నుంచి వచ్చేసి స్టీమర్స్ సో వాళ్ళ దగ్గర నుంచి ఒక 100 meters లోపల నుంచి సో చేపలు మొత్తం అయితే లాగేశారనమాట. సో వీళ్ళు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటే వీళ్ళందరూ అయితే సో ఇక్కడ పెద్ద పెద్ద బోట్లు అయితే వేసుకుని తమిళనాడు వాళ్ళు అటు వాళ్ళు అయితే అందరూ వచ్చి సో వీళ్ళందరూ వచ్చి ఇక్కడైతే చేపలను అయితే లాక్కుని అయితే వెళ్ళిపోయారు. సో అది ఒకటైతే ఇంకొకటి అయితే మీకు చూపించాలి. సో మీకైతే ఇప్పుడు ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. సో చేపెట్టాను కదా ఇక్కడ ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ మొత్తం అయితే మట్టి అయితే ఉంది. సో వీళ్ళ టైం చూడండి ఎలాగుందో. సో వాటర్ కూడా చూడండి చాలా అంటే చాలా తక్కువ అయితే అయిపోయింది. సో ఇక్కడ చూసారు కదా ఎలాగుందో. సో ఇక్కడ అదొక ప్రాబ్లం అయితే సో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వాటర్ అనేది తగ్గిపోతుంది. సో ఈ మట్టి అనేది ఎక్కువైపోయింది. సో ఎక్కడంటే అక్కడ పూడిపోతుంది. సో దీనికోసం ఏంటంటే ఇక్కడైతే పడవలు కూడా వెళ్ళట్లేదు. సో పడవలు కూడా అయితే వెళ్ళట్లేదు అనమాట. ఇక్కడైతే వీళ్ళు వేట చేయడానికి కూడా చాలా అంటే చాలా ఇబ్బందిగా అయితే ఉంది. సో ఫస్ట్లో చూస్తేనేమో వాళ్ళు ఎవరో వచ్చి చేపలు మొత్తం కళ్ళ ముందే చేపలు మొత్తం ఉంటే అది మొత్తం అయితే లాగేశారు. సో ఇప్పుడు చూస్తేనేమో ఈ చెరువు అయితే ఇలాగా మట్టి వచ్చేసి ఎక్కువగా నీళ్ళు అయితే తగ్గిపోయి పడవలు అయితే వెళ్ళట్లేదు. సో అఫ్కోర్స్ ఒక ఈ ఇసుకపల్లి ఈ పాలెంలో అయితే ఒక 40 వలలు అయితే ఉన్నాయి, రింగ్ వలలు 40 ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు కొంచెం తగ్గి అయితే ఉంటాయి, 40 వలలు అయితే ఉన్నాయి ఎగ్జాక్ట్లీ నాకు తెలిసి. సో నేనైతే 23 yearsగా అయితే ఇక్కడైతే పుట్టి అయితే పెరిగాను అనమాట. సో చాలా అంటే చాలా వర్క్స్ అయితే చాలా అంటే చాలా అయితే చూసాను నేనైతే ఇక్కడైతే. సో వీళ్ళు చేసే వర్క్ ఇంకా వీళ్ళు చేసే ఎలాగా ఫిషింగ్ అయితే చేస్తారు ఇది మొత్తం అయితే నేనైతే చిన్నప్పటి నుంచి చూస్తూనే వచ్చాను అనమాట. సో ఈరోజు ఇక్కడ సిచ్యువేషన్ ఎలాగుందంటే సో వీళ్ళు ఈ చెరువు దాటడానికి పడుతున్న చాలా అంటే చాలా ఇబ్బందులు సో మీతో షేర్ చేయాలని అయితే ఇప్పుడైతే నేనైతే అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే సిచ్యువేషన్ ఇదనమాట. సో వీళ్ళైతే ఒక్క పడవ కూడా అయితే ఇక్కడైతే వెళ్ళలేదన్నమాట. సో ఈ చెరువు కారణంగా సో ఒక వల పడవకి 2 ఇంజిన్లు అయితే ఉంటాయి. సో చాలా అంటే చాలా వెయిట్గా ఉంటుంది. సో వాటర్ ఉంటేనే అదైతే వెళ్ళిద్ది, వాటర్ లేకపోతే అఫ్కోర్స్ చిన్న పడవలు కూడా వెళ్ళనమాట.
సో అఫ్ కోర్స్ ఏ చెరువులో అయినా వాటర్ ఎక్కువ ఉంటేనే కదా పడవలు అయితే వెళ్ళేది. సో ఈరోజు ఇక్కడైతే మిషన్లు పెట్టి ఇక్కడైతే సో ఈ మట్టిని మొత్తం పైన అయితే వేస్తున్నారన్నమాట. సో ఎంత కష్టం అయితే వచ్చింది చూడండి. సో అటు చూస్తేనేమో వీళ్ళు మొత్తం అయితే చేపలు అయితే లాగేశారు, ఇటు చూస్తేనేమో ఈ టైంకి చెరువు అయితే ఎండిపోయిన తర్వాత ఇప్పుడు చూస్తేనేమో February 25. సో ఈ టైంకి వీళ్ళైతే ఇలాగ చేస్తున్నారు. సో ఎప్పుడు చేపలు తీసుకొస్తారు, ఎప్పుడు ఇక్కడైతే లాస్ట్ ఇయర్ జరిగేలాగా 1 డేకి 20 నుంచి 30 వెహికల్స్ అయితే ఇక్కడైతే ప్యాకింగ్ జరిగి సో ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటాయి మద్రాస్కి, కేరళకి అలాగా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఫిష్ అనేది సో 1 డేకి 30 వెహికల్స్ అంటే మీరు ఒకసారి ఆలోచించండి. సో ఎంత ఫిష్ అనేది ఇక్కడైతే వస్తుంది అనమాట. సో ఈరోజు ఈ టైంకి అయితే ఒక్క ఫిష్ అనేది కూడా రాలేదు, ఒక్క పడవ కూడా వెళ్ళలేదు. సో ఎవరు ఫిష్ అనేది తీసుకురాలేదు, ఏ బండి కూడా ఇక్కడి నుంచి అయితే వెళ్ళలేదు అనమాట. సో 2024లో అయితే వీళ్ళైతే ఇలాగైతే ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. సో ఈ టైంకి అయితే వీళ్ళైతే ఇక్కడైతే మొత్తం అయితే ఇసుక మొత్తం అయితే పైన అయితే వేస్తున్నారు అనమాట. సో దానికి కూడా అయ్యే ఖర్చు మొత్తం నేనైతే మీకైతే కంప్లీట్లీ ఈ వీడియో అయితే చెప్తాను అనమాట. సో ఈ వీడియోలో మాత్రం మనమైతే ఈరోజు అది కూడా లేకుండా ఈరోజు అయితే సో షాబాన్ పండగ అనమాట. సో షాబాన్ పండగ రోజు నేనైతే ఇలాగ బ్లాగ్ అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఇది చూపిద్దాం మీకు, ఇలాగ వీళ్ళు పడుతున్న మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులు మొత్తం అయితే మీకు చూపిద్దాం. నేనైతే ఇలాగ సపరేట్గా ఒక బ్లాగ్ తీద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. సో బట్ ఇది మొత్తం అయితే మీకు చెప్పాలి కాబట్టి నేనైతే చెప్తున్నాను అనమాట. మనమైతే ఇక్కడ నుంచి లేచి సో ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. సో నేనైతే చాలా దూరం అయితే నడుచుకుంటూ అయితే వచ్చేసాను అనమాట. సో అక్కడెక్కడో మనమైతే 1 కిలోమీటర్ సంథింగ్ అయితే నడుచుకుంటూ అయితే వచ్చాను. సో చూడండి ఎలాగుందో, మొత్తం ఇసుక మొత్తం అయితే కనిపిస్తుంది నాకైతే. లోపల కూడా ఇసుక ఉన్న మొత్తం అయితే కనిపిస్తూ ఉంది. వాటర్ అనేది చాలా తగ్గిపోయింది. సో ప్రజెంట్ నేను ఇప్పుడైతే మొబైల్ అయితే షూట్ అయితే చేస్తున్నాను. గోప్రోలో అయితే వాయిస్ అనేది అంతగా అయితే రావట్లేదు. నేను తప్పుగా చెప్తుంటే సో నేనైతే మళ్ళీ చెప్తున్నాను అనమాట. సో ఏ మత్స్యకారులు ఎవ్వరు కూడా ఫీల్ అవ్వకండి. సో నేనైతే ఇలాగ బ్లాగ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఉన్న కష్టాలు అయితే మీరు చెప్తున్నాను అనమాట. సో మళ్ళీ ఏం ఫీల్ అవ్వకండి మీరైతే. ఎవరికైనా కళ్ళ ముందు ఉన్నది మీకు నచ్చింది, మీరు చేసే వర్క్ని ఎవరైనా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే సో మీ బాధ ఎలా ఉంటుందో నాకైతే అది తెలుసు అనమాట. సో నేను కూడా చాలా సార్లు ఇలాంటి బాధలను అయితే అనుభవించి ఉన్నాను. సో ఇది కాదనమాట, వేరే వర్క్స్ ఇది మొత్తం అయితే నేనైతే అనుభవించి అయితే ఉన్నాను. సో చూడండి, సో ఇక్కడైతే వాటర్ అనేది అయితే ఉంది. సో ఇక్కడైతే వాటర్ లేదు. సో వన్స్ అపాన్ టైం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఒక 2 years బ్యాక్ ఏంటంటే సో ఇక్కడైతే ఫుల్గా వాటర్ ఉన్నది. ఫుల్ ఇక్కడి నుంచి ఆ లాస్ట్లో ఉంది కదా, సో లాస్ట్లో అటు కలిసేది సముద్రంలోకి. సో అంత వాటర్ ఉండేదన్నమాట. సో చాలా ఒక 20 మీటర్లు అలాగా లోతు అనేది ఉండింది. సో ఇప్పుడు నేను సో సెంటర్లో అయితే నడుచుకుంటూ వెళ్తున్నాను. చెరువు మధ్యలో అయితే ఉన్నాను అనమాట ఈ పాటికి నేనైతే. సో చూడండి మొత్తం గుల్లలు మొత్తం అయితే ఉన్నాయి ఇక్కడైతే. సో చాలా డేంజర్ ఇది. సో కాళ్ళకి ఊరికే సింపుల్గా అయితే కట్ అయిపోద్ది. సో ఇక్కడైతే ఏంటంటే చెరువునైతే తవ్వుతున్నారు. సో చూస్తే ముందు ఇక్కడ పడవలు అయితే ఉన్నాయి. సో ఎంత క్లారిటీ లేదు, నేను వెళ్తూ మీకైతే షేర్ చేసుకుంటున్నాను. సో ప్రతి ఒక్క లొకేషన్ మీకైతే చూపిస్తుంటాను ఈ వ్లాగ్లో అయితే నేనైతే. సో మీకైతే ఇంకో మాట కూడా చెప్పాలన్నమాట. సో ఇక్కడ ఇసుకపల్లి పాలెంలో అయితే కోస్టల్ సెక్యూరిటీ గార్డ్ పోలీస్ స్టేషన్ కూడా ఉంది. సో వీళ్ళు కూడా ఎటువంటి రెస్పాండ్ అయితే లేదనమాట. సో కళ్ళ ముందు ఇంత పెద్ద పడవలు వేసుకుని వీళ్ళైతే వచ్చి ఇలాగా ఫిష్ తీసుకువెళ్ళిపోతూ ఉంటే సో వీళ్ళు కూడా ఏం చేయట్లేదు. సో మొన్న ఒక 1 month బ్యాక్ ఎప్పుడో నేనైతే ఒక వైట్ కలర్ బోట్ అయితే చూశాను. సో వాళ్ళదే అని నాకైతే అనిపిస్తూ ఉంది. సో ఐ డోంట్ నో. సో ఫస్ట్లో మాత్రం అంతగా వచ్చి చేపలు మొత్తం లాక్కెళ్ళిపోయిన తర్వాత అప్పుడైతే ఎటువంటి రెస్పాండ్ అయితే లేదు. సో రీసెంట్గా వచ్చినట్టుగా అయితే ఉన్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడైతే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట. సో ఆ వాళ్ళ పడవ. సో ఇదే చిన్న వాళ్ళ పడవ, దాని పక్కన ఉంది చూడండి. దానికైతే మాత్రం 2 ఇంజిన్లు అయితే ఉంది. సో జెండా ఉంది కదా, సో అదైతే 2 ఇంజిన్లు అయితే ఉన్నాయి దానికైతే. సో ఈ పడవ వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతుంది. సో ఇప్పుడు నేనైతే చూశాను. సో ఒక పిల్లోడైతే ఇక్కడి నుంచి అయితే ఆ లాస్ట్ వరకు అయితే నడుచుకుంటూ పరిగెత్తుతా వెళ్ళిపోయాడు అనమాట. సో అలాగుంది ఇక్కడ. వాటర్ అనేది చాలా తగ్గిపోయింది. సో చాలామంది అయితే ఇక్కడే ఉన్నారు, సముద్రం దగ్గర అయితే ఉన్నారు. సో ఇక్కడ కూడా ఇటు చూస్తున్నారు కదా మీరైతే, ఇక్కడ ఆ సైడ్ లాస్ట్ వరకు కూడా అటు కూడా అయితే వాళ్ళు అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నుంచి ఈ లాస్ట్ మొత్తం అయితే ఉన్నాయి. సో అంత కనిపించదు, సూర్యుడు ఇటు ఉన్నాడు కాబట్టి సో కనిపించదు అనమాట. సో వాళ్ళ పడవ చూడండి మీరైతే. సో ఇదన్నమాట వాళ్ళ పడవ. సో కొంచెం దగ్గరికి అయితే వచ్చేసాను. చూడండి ఎంత మట్టి అయితే పైన అయితే వేస్తున్నారు. సో చాలామంది అయితే నమ్మరనమాట. సో ఏంది వీడు అటు నుంచి ఇటు వచ్చేసారు, ఆ పిల్లోడు వచ్చేసాడని. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ కనిపిస్తున్నారు లేదో ఒక అన్న అయితే సో వచ్చేస్తున్నారు, అటు నుంచి అయితే ఇటు అయితే వచ్చేస్తూ ఉన్నారు. సో నేను చెప్పే మాటలు మొత్తం ఇక్కడైతే 100% ట్రూ అనమాట. సో ఎటువంటి ఎగస్ట్రా యాడ్ చేసి నేనైతే మసాలా గిసాలా యాడ్ చేసి అయితే చెప్పట్లేదు. సో మొత్తం నేనైతే ట్రూగానే చెప్తున్నాను.
సో వీళ్ళు చూడండి ఎక్కడో ఆ సైడు వీళ్ళ మొత్తం అయితే పడవ తీసుకువెళ్ళి అక్కడైతే క్లీన్ చేసుకుంటారు. బట్ వీళ్ళైతే ఇక్కడికి వచ్చి ఇక్కడైతే క్లీన్ చేస్తున్నారు. సో ఏం చూస్తున్నారు కదా, సో అక్కడెక్కడో ఆ ఒడ్డు సైడ్ అయితే క్లీన్ చేసేవాళ్ళు. సో ఈ ఒడ్డు సముద్రం వైపు వచ్చి అయితే ఇక్కడైతే ఒక టెంట్ లాగా అయితే వేసుకుని ఇక్కడైతే సో వీళ్ళైతే ఇలాగ క్లీన్ అయితే చేస్తున్నారు. సో దానికోసం వాటర్ తగ్గిపోద్దేమో, సో మనం మళ్ళీ కరెక్ట్ టైంలో వెళ్తామో లేదని సముద్రంలో, సో దానికోసం అయితే వీళ్ళైతే ఇలాగా చేస్తున్నారు అనమాట. సో పడవ కూడా అయితే వెళ్తుంది. ఇటైతే ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదు. ఫైనల్గా మనం అయితే ఈ ప్లేస్ దగ్గర అయితే వచ్చేసాం. సో పడవ ఇటు నుంచి వెళ్ళి ఆ లాస్ట్లో అయితే వెళ్ళాలి. 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే ఈ పడవ ద్వారా అయితే సో మట్టిని మొత్తం అయితే బయటకు అయితే లాగుతున్నారు. సో వీళ్ళు ఇక్కడ చూడండి పిల్లలు సో స్విమ్మింగ్ అయితే నేర్చుకుంటూ ఉంటారు. సో చిన్నప్పుడే వీళ్ళైతే స్విమ్మింగ్ అయితే నేర్చుకుంటూ ఉంటారు. సో చాలామంది అయితే ఉన్నారు ఇక్కడైతే. సో ఇంకా ఇదైతే ఇంకా ఇంజిన్ ఆన్ చేసి అయితే ఇక్కడి నుంచి ఆ లాస్ట్ వరకు అయితే మట్టి మొత్తం అయితే లాగుతూ ఉన్నారు. సో ఇంకా కొంచెం దూరం అయితే ఉంది. సో మొత్తం అది కొంచెం తీసేసిన తర్వాత ఇదైతే సముద్రంలో మిక్స్ అయిపోద్ది అనమాట. సో ఏంది రే సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఈ పిల్లడు చూడండి ఇటు నుంచి అయితే అటు అయితే వెళ్ళిపోయాడు. సో స్విమ్మింగ్ చేస్తా ఆ సైడ్ అయితే వెళ్ళిపోయాడు అనమాట. సో చిన్న ఏజ్లోనే వీళ్ళైతే స్విమ్మింగ్ అయితే నేర్చుకుంటూ ఉంటారు. సో వీడు చూడండి కెమెరా ఆన్ చేసామో లేదో వీళ్ళైతే ఫుల్ జోష్లో అయితే వచ్చేసారు. సో చూస్తున్నారు కదా మీరైతే, సో చిన్న ఏజ్లోనే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయారు. సో అక్కడ వాడైతే రివర్స్ స్విమ్ కూడా చేస్తూ ఉన్నారు. సో అది మత్స్యకారు అంటే అలా ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా, అసలు పిల్లకాయలు మొత్తం అయితే స్విమ్మింగ్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఫ్రెండ్ అయితే చూస్తున్నారు కదా మీరైతే, కొంచెం గట్టిగా అయితే మాట్లాడుతూ ఉన్నాను నేనైతే. సో ఈ మిషన్ ద్వారా వీళ్ళైతే ఇలాగ తవ్వకాలు అయితే జరుగుతూ ఉంది ఇక్కడైతే. సో ఇక్కడైతే కింద అయితే పైప్ పెట్టేసి సో ఈ లాస్ట్ వరకు చూస్తున్నారు కదా, సో ఇక్కడ వాటర్ కూడా వస్తూ ఉంది. ఈ లాస్ట్లో అయితే ఇక్కడైతే మట్టి అయితే వస్తూ ఉంది. సో ఇలాగైతే ఇక్కడైతే మొత్తం అయితే తవ్వకం అయితే జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. సో ఫుడ్ గిట్టు మొత్తం ఎంత అయిద్దని నేనైతే కంప్లీట్లీ అయితే మీకైతే చెప్తాను చూడండి. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఇప్పుడైతే ఇక్కడైతే ఇలాగా జరుగుతూ ఉంది. సో ఇక్కడైతే మట్టి అయితే తీసి సో అంత దూరం అయితే వేస్తున్నారు అనమాట. సో అంటే ఫ్యూచర్లో మళ్ళీ ఈ కాలువ మళ్ళీ పూడకుండా ఉండడానికి సో లాస్ట్లో దూరంలో అయితే వేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఇదే అనమాట. సో వీళ్ళైతే సముద్రంలో మిక్స్ చేస్తున్నారనమాట. సో ఈ కాలువ ఎక్కడ ఇంకా కూరుకుపోద్దని వీళ్ళైతే సో దీనిలో అయితే మిక్స్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడైతే ఇంజిన్ అయితే ఆఫ్ చేశారనమాట. సో ఒక 10 మినిట్స్ ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ అయితే వేస్తున్నారు. సో ఎందుకంటే ఇక్కడ మిషన్ అయితే హీట్ అయిపోద్ది. సో దానికోసం అయితే ఇలాగ తీస్తూ సో ఒక 5 మినిట్స్ అయితే ఇలాగ రెస్ట్ అయితే ఇస్తున్నారనమాట. సో చెత్త చూడండి ఎంత చెత్త వస్తుందో. సో దీనికోసం వీళ్ళైతే కొంచెం ఎక్కువగా అయితే రెస్ట్ అయితే ఇస్తున్నారు. సో అన్న అయితే ఇప్పుడే లోపలికి వెళ్ళాడు. చూడండి సో పైకి వచ్చి చెత్త అయితే వేస్తూ ఉన్నాడు పైకి అయితే. సో ఇలాగా రెస్ట్ ఇస్తూ అయితే వీళ్ళైతే చేస్తున్నారు, కంప్లీట్ అయితే చేస్తున్నారు వర్క్ అయితే. సో మళ్ళీ అయితే అన్న అయితే లోపలికి అయితే వెళ్ళిపోయాడు. సో సూర్యుడు కూడా అంతగా రావట్లేదు. సో దానికోసం ఏంటంటే ఇక్కడ లైటింగ్ కూడా పడట్లేదు. సో అన్న చూడండి సో పైకి వచ్చి చెత్త గిత్త మొత్తం క్లీన్ చేసి ఇప్పుడు మళ్ళీ అయితే మోటార్ అనేది ఆన్ చేస్తారనమాట. చూస్తున్నారు కదా. సో ఇలాగా ఈ విధంగా అయితే ఇక్కడైతే తవ్వకం అయితే జరుగుతూ ఉందండి ఫ్రెండ్స్. సో ఆన్ చేశారో లేదో చూడండి, వాటర్ చూడండి ఎలాగ వెళ్తుందో. సో ఫస్ట్ అయితే వాటర్ వెళ్ళింది. సో దాని తర్వాత అయితే ఇసుక మొత్తం అయితే వెళ్తూ ఉంటుంది. సో చాలా డెప్త్లో అయితే వీళ్ళైతే క్లీన్ అయితే చేస్తూ ఉన్నారు. సో మీరైతే ఇక్కడ లొకేషన్ అయితే చూశారు కదా. సో ఇప్పుడు మనమైతే ఇక్కడి నుంచి సో ఎక్కడికైతే వెళ్దాం. సో ఇక్కడ ఏదో వాటర్ ఇంకా ఇసుక మొత్తం అయితే ఎక్కువగా అయితే వచ్చేస్తూ ఉంది. సో ఇక్కడ చూడండి సో చిన్న పైప్ అనమాట. సో పోర్ట్ అలాంటి ప్లేసెస్లో ఏంటంటే పెద్ద షిప్ల ద్వారా అయితే ఇలాగ మట్టిని అయితే క్లీన్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే అంతగా అమౌంట్ అనేది లేదు. సో దానికోసం ఏంటంటే ఇలాగ మిషన్లు పెట్టి ఇలాగ చిన్న పైపులతోటి సో ఈ ఇసుకని మొత్తం అయితే డీప్లో తీసి సో ఇలాగ మొత్తం అయితే తవ్వుతున్నారు అనమాట. సో ఫైనల్గా మనం అయితే పైకి అయితే వచ్చేసాం అనమాట. చూడండి ఇప్పుడే వేశారు, ఇక్కడైతే మిషన్ అయితే వేశారు. మొత్తం అయితే వాటర్ అనేది ప్యూర్ వాటర్ అయితే వస్తూ ఉంది. సో ఒక 5 మినిట్స్ తర్వాత అయితే వాటర్ ఇంకా ఇసుక రెండు అయితే వస్తూ ఉంటుంది. సో చూడండి ఎంత హైట్లో అయితే ఉందో. సో మొత్తం అయితే అక్కడి నుంచి అయితే ఇక్కడికైతే ఇసుక మొత్తం అయితే లాగేశారు. సో సుమారు ఒక 10 రోజుల నుంచి అయితే వీళ్ళైతే ఇక్కడే వర్క్ అయితే చేస్తూ ఉన్నారైతే వాళ్ళైతే చెప్పారనమాట. సో ఇక్కడైతే ఒక అన్న అయితే పరిగెత్తా ఉన్నాడు. సో ఒక డాగి అయితే ఆయన ఏదో టీషర్ట్ ఏదో తీసుకెళ్ళిపోయింది. సో ఇక్కడి నుంచి అన్న అయితే పరిగెడతా ఉన్నాడు. ఇక్కడే ఉన్నాడు ఇప్పటి వరకు. సో ఇక్కడి నుంచి పరిగెడతా ఉన్నాడు.
సో ఇప్పుడు ఇంకా వాటర్ అనేది వస్తూ ఉంది. సో అక్కడ ఇంకా కొంచెం డెప్త్లో లోపల కానీ దింపారనుకోండి పైపు. సో అప్పటి నుంచి వాటర్ ఇంకా ఇసుక అనేది వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఇక్కడైతే ఉందన్నమాట. సో ఇక్కడ లొకేషన్ మీకు చూపిద్దాం. సో ఇలాగ ఉంది, ఇలాగ చేస్తున్నారని నేను మీకు చూపిద్దామని నేనైతే ఇక్కడ వచ్చి ఇలాగ బ్లాగ్ తీద్దామని నేనైతే అనుకున్నాను. సో ఇప్పుడు చూడండి వాటర్ కలర్ అయితే చేంజ్ అయిపోయింది. సో వాటర్ ఇంకా ఇసుక రెండు అయితే వస్తూ ఉంది. సో ఇందాకైతే ప్యూర్ వాటర్ అయితే వస్తూ ఉంది, ఇప్పుడు చూస్తేనేమో ఈ ఇసుక వాటర్ అయితే వస్తూ ఉంది. సో ఈ విధంగా వీళ్ళు ఏంటంటే మొత్తం అయితే క్లీన్ అయితే చేస్తూ ఉన్నారు. సో మ్యాక్సిమం మొత్తం అయితే అయిపోయింది. ఇంకా ఒక 5 to 10 days అయితే ఉంటుంది అనేది వీళ్ళైతే చెప్తా ఉన్నారు. ఇక్కడైతే ఫస్ట్లో ఏంటంటే ఈ లాస్ట్ కనిపిస్తుందో లేదో మీకైతే, సో ఈ లాస్ట్ వరకు వెళ్ళి అక్కడి నుంచి సముద్రంలో మిక్స్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇక్కడైతే వీళ్ళు ఇలాగా చెరువులాగా చేస్తున్నారు సముద్రంలో కలిసేలాగా. సో సముద్రం చూడండి డీసెంట్గా సైలెంట్గా అయితే ఉంది ఇక్కడైతే మాత్రం సముద్రం. సో ఇక్కడ నుంచి మనం అయితే ఇక బయలుదేరదాం. ఇప్పుడు చూడండి ఇంకా బ్లాక్ కలర్లో అయితే వచ్చేసింది. సో ఫుల్గా ఇసుక అయితే వస్తూ ఉంది ఇప్పుడైతే. సో ఫుల్ బ్లాక్ కలర్ అయితే వస్తుంది. ఫస్ట్ అయితే వాటర్ అయితే వచ్చింది. సో ఇక్కడ నుంచి మనం అయితే వెళ్తూ మాట్లాడుకుందాం. సో ఇక్కడైతే తాబేలు కూడా ఒకటైతే చనిపోయి ఉంది, ఎప్పుడో చనిపోయింది ఇదైతే. సో మనం అయితే ఇక్కడి నుంచి ఇక వెళ్ళిపోదాం. సో వీళ్ళ ఐటమ్ ఏదో తీసుకెళ్ళిపోయింది ఈ డాగ్స్ అయితే. సో వీళ్ళైతే పరిగెడతా ఉన్నారు. సో అదేదో వదిలేసింది. సో వచ్చేటప్పుడు నేనైతే మాట్లాడుకుంటూ మీతో అయితే వచ్చేసాను. సో వెళ్ళేటప్పుడు చూస్తేనేమో ఊరి నాయన అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు మనం లైట్ హౌస్ కనిపిస్తుంది కదా, సో అక్కడి వరకు వెళ్ళాలి మనం అయితే. సో అన్న చేతిలో కవర్ కనిపిస్తుంది కదా, సో అదే డాగి అయితే తీసుకెళ్ళిపోయింది. సో దాంట్లో అయితే వాళ్ళ ట్యాబ్లెట్స్ ఇంకా వాళ్ళ బట్టలు మొత్తం అయితే ఉన్నాయన్నమాట. వీళ్ళ కోసం వీళ్ళే అంత దూరం అయితే వెళ్ళి అక్కడి నుంచి అయితే వచ్చేసారనమాట. సో నేనైతే అక్కడి నుంచి ఇక బయలుదేరడమే. సో ఇక్కడి నుంచి నేనైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. సో మీకైతే ఇంకో మాట కూడా చెప్పాలి, ఫ్రెండ్లో అయితే చెప్తాను. సో అది కూడా సో ఫైనల్గా ఇక్కడ వీళ్ళు చేస్తున్న పని, మా మత్స్యకారులు పడుతున్న కష్టాలు మొత్తం అయితే మీకైతే చూపించాను కదా ఇప్పుడైతే. సో ఇలాగ సిచ్యువేషన్ ఇక్కడ ఉంది, ఇక్కడ సిచ్యువేషన్ ఇలాగ జరుగుతూ ఉంది అని. సో ఇంకొక మాట, మెయిన్ మాట చెప్పడం అయితే మీకైతే మర్చిపోయాను. అయితే ఫస్ట్లో కూడా చెప్పాను. సో ఇక్కడ ఖర్చు ఎంత అవుతుంది ఏందనేది మా మధ్య మీకైతే చెప్పాలి కాబట్టి నేనైతే చెప్తున్నాను. సో ఇక్కడ వీళ్ళ అందరినీ అడిగిన తర్వాత నేనైతే ఒక ఒపీనియన్తో మీకైతే చెప్దామని నేనైతే అనుకుంటున్నాను. సో ఏంటంటే ఇక్కడ పర్ డేకి 36,000 to 40,000 మధ్యలో అయితే ఉంది. సో 36 పైనే. సో 40,000 అనుకోండి. సో 40,000 అంట. సో పర్ డేకి 40,000 ఇక్కడ ఖర్చు అవుతుంది. సో అని అయితే వీళ్ళైతే చెప్తా ఉన్నారు ఇక్కడైతే. సో 40,000 అంటే ఈ రోజుకి ఎగ్జాక్ట్లీ ఈ సండేకి అయితే సో 10 days అంట. సో 10 daysకి పర్ డే 40,000 అంటే సో 4 lakhs అయిపోయింది. సో ఇప్పటికే 4 lakhs ఏంటంటే సో ఇక్కడ ఉన్నాయి కదా ఈ 40 వలలు. సో ఆ వలలో ఉన్న వాళ్ళు, సో ఇంకా అక్కడ ఆసామిలు, ఈ వీళ్ళు అందరూ ఏంటంటే సో ఇక్కడ ఇవ్వాల్సిందే. సో ఎంత ఖర్చు అవుద్దో అంత అయితే అందరూ సో గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరైతే ఇవ్వాలి. సో ఇలాగైతే డిసిషన్ అనమాట ఇక్కడ. సో ఎవరైతే ఇక్కడైతే కాపులు అయితే ఉన్నారో సో వాళ్ళైతే 4 కాపులు సో అందరూ ఏంటంటే ఒక నిర్ణయానికి అయితే వస్తారు. సో ఒక నిర్ణయానికి వచ్చి సో ఇలాగైతే ఫైనల్ అయితే చేస్తారనమాట. సో మీకైతే ఇంకో మాట కూడా చెప్పాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఏదైనా బహుశా ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా గొడవలు జరిగితే, సో గొడవల్లో ఎవరైనా ఉంటారు కదా, సో ఎవరైనా దెబ్బ తగిలిన వాళ్ళు ఎక్కువగా, సో వాళ్ళని కొట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, 1 person అయితే 2 person ఎవరైనా, సో మేమైనా ఎవరైనా, ఏ మత్స్యకారుడైనా నేనైనా ఎవరైనా, సో ఏదైనా గొడవ జరిగినప్పుడు సో ఏంటంటే ఇక్కడ అతనికి వాడి తప్పు ఉంటే సో వాడికి ఏంటంటే సో ఈ 4 కాపుల ద్వారా సో అతనికి ఏంటంటే ఇంత అమౌంట్ ఇలాగా శిక్షలాగా ఇలాగ అమౌంట్ పే చేయాలి. ఇలాగా ఇప్పుడు ఆ ఫ్యామిలీకి అయిన నష్టాన్ని మొత్తం అయితే పే చేయాలని ఇంత 5 lakhs అయితే లేకపోతే 2 lakhs ఇలాగా జరిమానా లాంటిది అయితే వేస్తారనమాట. సో ఇది కూడా మీకైతే షేర్ చేయాలని అయితే అనుకుంటూ ఉన్నాను. సో ఇది కూడా నా మాటల్లో మీకైతే చెప్పాలని అయితే అనుకుంటూ ఉన్నాను. సో ఇప్పటివరకు నేను చెప్పింది మీకైతే అర్థమైంది నేనైతే అనుకుంటూ ఉన్నాను. సో అర్థం అవ్వకపోతే ఐఎమ్ రియల్ సారీ, ఏదైనా తప్పుగా చెప్పుంటే ఐఎమ్ రియల్ సారీ. సో మళ్ళీ నేనైతే చెప్తా ఉన్నాను. సో ఇప్పుడే సన్సెట్ సో అంతగా లేదు ఏంటంటే ఈ మేఘాల వల్ల. సో ఇంకా మనమైతే ఇక్కడి నుంచి అయితే ఇంటికైతే వెళ్ళిపోవడమే. ఇంటికి వెళ్ళిన తర్వాత సో నైట్కి అయితే జాగారం అయితే చేయాలి. సో ఏంటంటే నైట్ మొత్తం అయితే జాగారం చేయాలన్నమాట. సో నమాజ్ చదివే వాళ్ళు నమాజ్ చదువుతూ ఉంటారు. సో చిన్న పిల్లగాలు ఏంటంటే విలేజ్లో అయితే తిరుగుతూ ఉంటారు. సో నైట్ మొత్తం ఏంటంటే జాగారం అయితే చేస్తూ ఉంటారు. సో ఇలాగ నమాజ్ చదివే వాళ్ళు నమాజ్, జాగారం చేసే వాళ్ళు జాగారం చేస్తూ ఉంటారు. సో షాబాన్ అనమాట ఈరోజు, షాబాన్ పండుగ. సో ఇది సిచ్యువేషన్ ఇలా చేయాలన్నమాట మనమైతే. సో అది కూడా మీకైతే కొంచెం క్లిప్పులు అయితే పెడతా ఉంటాను. సో దాన్ని కూడా మీరు అయితే చూడండి. సో లాస్ట్ వీడియోలో ఏంటంటే సో 2 parts లెక్క అయితే చేసాం మనమైతే. సో 2 parts లెక్క చేసినప్పుడు ఏంటంటే సో ఒక వీడియోకి అయితే 2K వ్యూస్ అయితే వచ్చింది, ఒక దానికైతే 2.2K వ్యూస్ అయితే వచ్చింది. సో దీనికన్నా మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మనం పెడితే సో దానికి మాత్రం ఒక 700 వ్యూస్, సో
సో అలాగైతే 1K వ్యూస్ అయితే వస్తూ ఉంది. సో ఇలాంటి వీడియోస్కి ఏమో 2K అయితే వస్తుంది. మనమైతే నాకైతే ఎప్పటికైనా గుర్తుండిపోయే ఒక విషయం అయితే చెప్తాను చూడండి. సో మనమైతే 1K సబ్స్క్రైబర్స్కి ఒక స్పెషల్ వీడియో అయితే చేసాం. సో చిన్న చిన్న పిల్లకాయలకి ఏంటంటే ఇలాగా ప్యాడ్స్ ఈ పెన్స్ అయితే ఇచ్చానమాట. సో ఆ వీడియోని అయితే చాలా ఎక్స్పెక్ట్ చేశాను, ఎంత వ్యూస్, చాలా ఎక్కువ వ్యూస్ అయితే వస్తాయని. సో దానికైతే ఆఫ్ కోర్స్ 500 లేదా 600 వ్యూస్ అయితే వచ్చింది. చాలా అంటే చాలా బాధేసింది. సో వీఆర్ గోయింగ్ టు హోమ్. సో సన్సెట్ చూడండి ఫ్రెండ్స్ ఎలాగుందో, బ్యూటిఫుల్గా అయితే ఉంది. సో మన బైక్కి మాత్రం క్లచ్ ప్లేట్స్ అయితే వెళ్ళిపోయింది. సో చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్ళనైతే వెళ్ళట్లేదు. సో ఎక్సలేటర్ అయితే అవుతా ఉంది, RPM అయితే పైకి అయితే వెళ్తూ ఉంది, బట్ బైక్ అయితే వెళ్ళట్లేదు. సో క్లచ్ ప్లేట్లు కూడా అయితే వెళ్ళింది, దీనికైతే దొబ్బింది. సో ఇది కూడా అయితే చేపియాలి తొందరలోనే. లుక్ ఎట్ దిస్ వ్యూ ఫ్రెండ్స్, బ్యూటిఫుల్. 5 hours later. నేనైతే అక్కడి నుంచి అయితే ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. సో ఇంటికి వచ్చి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం అయితే 8 అవుతుంది. సో ఎగ్జాక్ట్లీ సో ఇక్కడైతే చూడండి, సో ఫ్రంట్ అయితే చూస్తున్నారు కదా. సో ఆల్ ఐటమ్స్ ఇక్కడైతే ఉంది. సో ఏంటంటే ఈరోజు షాబాన్ పండగ కాబట్టి, సో ఎవరైతే మా ఫ్యామిలీలో పెద్దవాళ్ళు ఉంటారు కదా, చనిపోయిన వాళ్ళు, సో వాళ్ళకి సో ఇలా పెట్టి అయితే ఫాతి అంటారు మా లాంగ్వేజ్లో. సో పూజ అయితే చేస్తారనమాట. సో పూజ లాంటిది చేసి సో ఇక ఇది మొత్తం అయితే తీసేయడమే. సో ఇక్కడ నుంచి మనం అయితే సో మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకా ఫుడ్ గిడ్డు మొత్తం ఇక్కడ తినేసి, సో ఇక్కడ నుంచి మనం అయితే మస్జిద్కి నమాజ్కి అయితే వెళ్ళిపోవాలి. సో ఇంకొక మాట కూడా చెప్పాలి ఏంటంటే, రంజాన్కి ఇంకా బక్రీద్కి అయితే నమాజ్ అయితే మార్నింగ్ అయితే ఉంటుంది. సో దీనికి మాత్రం షాబాన్కి మాత్రం సో నైట్ ఒక 9:30కి ఎగ్జాక్ట్ 9:30కి ఇలా నమాజ్ అయితే జరిగిద్ది అనమాట. సో గైస్ ఇక్కడ వీళ్ళిద్దరు చూస్తున్నారు కదా, ఎవరైతే చనిపోయారో వాళ్ళ పేర్లు చెప్తా అయితే దానిలో అయితే వేయాలి. సో అక్కడ కనిపిస్తుందా, సో దానిలో అయితే వాళ్ళ పేర్లు చెప్తూ అయితే వేయాలి. The next day. సో గాయ్స్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం అయితే 10 అవుతుంది. సో నైట్ నేను చెప్పాను వ్లాగ్ తీస్తాను అది ఇది అని. సో ఎటువంటి వ్లాగ్ అయితే తీయలేదు మనం. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సో నేనైతే ఎటువంటి వ్లాగ్ తీయలేదు. ప్రజెంట్ నేను ఇప్పుడైతే సో అల్లూరుకి అయితే వెళ్తున్నాను అనమాట. సో ఇక్కడ ఒక పుట్ట అయితే ఉంది, సో చాలా ఫేమస్. సో మన బైక్ ఇప్పుడు అల్లూరుకి వెళ్ళడానికి కారణం ఏంటంటే, సో మన బైక్ అయితే లైట్స్ ఫిట్ చేపిస్తున్నాను అనమాట. సో ఇదైతే ఎప్పుడో తెచ్చాను, సో లాస్ట్ ఇయర్ తెచ్చి నేనైతే మర్చిపోయాను అనమాట. ఇప్పుడైతే గుర్తుకొచ్చింది ఇదైతే. సో ఇది ఫిట్ చేయడానికి ఇంకా వచ్చి మన మొబైల్కి అయితే గ్లాస్ అనేది ఇరిగిపోయింది. సో దానికోసం బ్రోకన్ అయితే అయిపోయింది. సో దానికోసం మనం అయితే దీన్ని కూడా ఇప్పుడు కొత్తది అయితే తెచ్చానమాట నెల్లూరు దగ్గర నుంచి. సో నెల్లూరు నుంచి తెస్తే కొంచెం డిస్కౌంట్ అయితే వచ్చింది. సో దానికోసం నెల్లూరు నుంచి తెచ్చాను. సో ఇదైతే మనం అయితే మన మొబైల్కి ఇంకా మన బైక్కి అయితే ఇక ఈ లైట్లు ఫిట్ చేయడమే. సో ఇక్కడైతే ఫిట్ చేద్దామని నాకైతే ఉంది. సో మనం అయితే ఇక్కడ నుంచి ఇక వెళ్ళిపోదాం. సో లొకేషన్ చూడండి ఎలా ఉందో, ఫుల్ గ్రీనరీ అనమాట. సో మొత్తం పొలాలు అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ ఎవరో అయితే పూజ అయితే చేస్తున్నారు. సో ఇక లెట్స్ గో. A few minutes later. సో గైస్ నేనైతే అల్లూరుకి వెళ్ళి కూడా ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. సో అక్కడైతే ఒక షాప్ కూడా లేదు, లైట్ ఫిక్స్ చేద్దాం అది ఇది అని నేనైతే చెప్పాను. సో ఏమని 2024 స్టార్ట్ అయిందో ఒక్క పని కూడా అవ్వట్లేదు. సో బ్లాగ్స్ కూడా మనమైతే అంతగా అయితే పెట్టట్లేదు. సో ఒక వీక్లో అయితే 1-2 అయితే పెడుతున్నాను, నాకే ఎలాగైతే ఉంది. సో ఈ 2024 నాకైతే అసలు కలిసి రాలేదన్నమాట. సో వెళ్ళాము మళ్ళీ అయితే వచ్చేసాం అనమాట. సో అక్కడైతే షాప్లో అయితే సాయంత్రం రా లేకపోతే రేపు రా అని అయితే వాళ్ళైతే చెప్పారు. సో ఎందుకని నేనైతే అక్కడి నుంచి అయితే వచ్చేసాను. సో ఇక ఈ వీడియోలో అయితే ఏముండదు అనమాట. సో రైడ్ ఏముండదు. సో జస్ట్ ఒక చిన్న ప్లేస్ని మీకైతే ఎక్స్ప్లోర్ అయితే చేశాను. సో ఇలాగ ఉంటుందని. సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. సో ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బై బాయ్.